కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చరిత్ర మరియు ప్రాధాన్యం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ ఆంజనేయ స్వామికు అంకితమైన ప్రముఖ మరియు పురాతనమైన ఆలయాలలో ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన కొండగట్టు గ్రామంలో ఉంది. జగిత్యాల నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆలయ చరిత్ర. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. స్థానిక కథల ప్రకారం ఈ ఆలయం హనుమాన్ దేవుని పూజకు అంకితమైనది. ఈ ప్రాంతంలో హనుమాన్ దేవుడు అనేక దశాబ్దాలుగా ప్రత్యేక శక్తివంతమైన దేవతగా పూజించబడుతున్నాడు. ఈ ఆలయం ఒక కొండపై ఉండడం ద్వారా దాని పవిత్రత మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. ఈ ఆలయ చరిత్రతో సంబంధం కలిగిన ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒక భక్తుడు ఒకరోజు కలలో హనుమాన్ స్వామిని దర్శించుకుని ఆ స్థలంలో ఆలయం నిర్మించమని ఆదేశించారు. ఆ భక్తుడు ఆ దృష్టాంతాన్ని అనుసరించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభూ ఆత్మజనిత అని నమ్మకం ఉంది. ఇది భక్తులకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ ఆలయం శతాబ్దాలుగా ఆధ్యాత్మిక శాంతి మరియు దివ్య ఆశీర్వాదాల ప్రదేశంగా నిలిచింది. కాలక్రమంలో ఆలయాన్ని పునరుద్ధరించబడింది మరియు కొత్త భవనాలు నిర్మించబడినప్పటికీ ఇది తన చారిత్రక మరియు సాంస్కృతిక మనోహరతను నిలబెట్టుకుంది. ఆలయ ప్రాధాన్యం. ప్రధాన దేవత ఆంజనేయ స్వామి. ఈ ఆలయంలో ప్రధాన దేవత ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ ఆయన శక్తి, భక్తి మరియు ధైర్యానికి ప్రతిరూపంగా పూజించబడుతున్నాడు. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా భక్తులు అడ్డంకులను తొలగించుకోవడం, కష్టాలను పరిష్కరించడం మరియు శాంతి మరియు సంతోషం పొందగలుగుతారని నమ్ముతారు. స్వయంభూ విగ్రహం. ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహం స్వయంభూ స్వీయంగా ఏర్పడిన అని భావించబడుతుంది. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన లక్షణం. ఈ విగ్రహం దివ్య శక్తులు కలిగి ఉండి దాని ముందు ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో పాజిటివ్ మార్పులు వచ్చేలా నమ్మబడుతుంది. కొండపైన ఆలయం. ఈ ఆలయం కొండపై ఉన్నది మరియు భక్తులు ఆలయానికి చేరుకోవడానికి అడుగుదారులను ఎక్కవలసి ఉంటుంది. కొండపైన ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది మరియు చుట్టుపక్కల సహజ సుందరతను అనుభవించడానికి భక్తులకు అవకాశాన్ని ఇస్తుంది. తిరుత్తల కేంద్రం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం హనుమాన్ భక్తులకు ముఖ్యమైన పిల్గ్రమేజ్ పుణ్యక్షేత్ర స్థలంగా పరిగణించబడుతుంది. తెలంగాణ మరియు సమీప రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి వస్తారు. హనుమాన్ జయంతి మరియు ఇతర పుణ్యకాలాల్లో ఈ ఆలయం విశేషంగా సందర్శించబడుతుంది. ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రం. ఈ ఆలయం కేవలం పూజా స్థలమే కాదు, ఇది అనేక మత కార్యక్రమాలు, ఉత్సవాలు మరియు సాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంటుంది. ముఖ్య ఉత్సవాల సమయంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు మరియు ఉత్సవాలు. ఈ ఆలయం సంప్రదాయ పూజలు మరియు హనుమాన్ దైవానికి సంబంధించిన రోజువారీ ప్రార్థనలను అనుసరిస్తుంది. కొన్ని సాధారణ పద్ధతులు. హనుమాన్ చాలీసా పఠనం. శనివారం ప్రత్యేక పూజలు, హనుమాన్కు పవిత్రమైన రోజు. తృణం, ఫలాలు మరియు ఇతర నైవేద్యాలు హనుమాన్కు సమర్పించడం. వార్షిక హనుమాన్ జయంతి ఉత్సవం భారీ ఆదరణతో జరుపుకుంటారు. వేలాదిగా భక్తులు ఈ ఉత్సవానికి హాజరై పవిత్ర ఆశీర్వాదాలు పొందుతారు. ప్రవేశం మరియు యాత్ర. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం రహదారి ద్వారా సులభంగా చేరవచ్చు. భక్తులు జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ వంటి సమీప పట్టణాల నుండి ఈ ఆలయానికి వస్తారు. కొండపైన ఉన్న ప్రదేశం శాంతియుత వాతావరణాన్ని కలిగిస్తుంది. భక్తులు ఆధ్యాత్మిక మరియు సహజ సుందరతను అనుభవించవచ్చు. ముగింపు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలో ఒక ప్రముఖ మతస్థలంగా దాని చారిత్రక, దివ్య శక్తులు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి చెందింది. ఇది వేలాది భక్తులకు ఆశీర్వాదం పొందేందుకు మరియు జీవితంలో శాంతి మరియు సమృద్ధిని అనుభవించడానికి మార్గనిర్దేశకంగా కొనసాగుతుంది.